చూద్దాం. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ప్రకటించింది జనసేన. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ప్రకటించింది జనసేన. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ప్రకటించింది జనసేన.
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ప్రకటించింది జనసేన. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ప్రకటించింది జనసేన. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన నాగబాబును ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది, వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ప్రకటించాలంటూ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెక్షన్స్ లో చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది. దీనిపైన గత కొద్ది రోజులుగా కూడా కొన్ని అపోహలు కూడా నడిచినటువంటి పరిస్థితి. కొంతమంది రాజ్యసభకి వెళ్తాడని కొన్నిసార్లు, అదేవిధంగా కొన్ని వేరే వేరే పదవులు తీసుకుంటారని కూడా కొన్ని సోషల్ మీడియా కావచ్చు, ఇతర మాధ్యమాల్లో అనేకమైనటువంటి ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్న తరుణంలోనే బడ్జెట్ తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు లాబీలోకి వెళ్ళి చంద్రబాబు తోటి మాట్లాడినటువంటి తరుణంలో పవన్ ఆదేశాల ప్రకారం కావచ్చు, అటు చంద్రబాబు ఆలోచన ప్రకారం కావచ్చు, ఇరువురి సమాలోచనతో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మరిలా నిన్నటి నుంచి కూడా కొన్ని ప్రచార మాధ్యమాల్లో వస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు అంటూ కూడా ప్రచారం చేసినటువంటి వీటన్నిటికీ కూడా తెరదింపే ప్రయత్నంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ హరిప్రసాద్ ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత కార్యదర్శి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇప్పటికీ హరిప్రసాద్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నుంచి పార్టీ కార్యాలయానికి ఆదేశాలు వచ్చినాయి. ఏదైతే నాగబాబుకు సంబంధించి ఎమ్మెల్సీ నామినేషన్ ఆయన వేయడానికి రెడీ చేయాలంటూ దానికి కావాల్సినటువంటి పత్రాలను కూడా రెడీ చేయాలంటూ కాగితాలన్నింటినీ కూడా రెడీ చేసి నామినేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి నాగబాబు తోటి నామినేషన్ వేయించడానికి రెడీ కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా కూడా ఆయన పూర్తిగా కూడా మెసేజ్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు పూర్తిగా ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా తెరపడుతూ హరిప్రసాద్ రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఈ స్టేట్మెంట్ ద్వారా అందరికీ
కూడా అటు జనసేన శ్రేణుల్లో అయితే మాత్రం ఆనందోత్సాహాలు అయితే వెలువరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ వ్యవహారాలతో పాటు ఇప్పుడు ఇక మీదట కూడా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎమ్మెల్సీ హోదాలోనూ అదేవిధంగా మంత్రి పదవి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మంత్రిగా కూడా ఆయన ముందుకు సాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది జ్యోతి. అయితే సంవత్సరం పలుమార్లు ఆయన పేరు అనేక సార్లు తెర మీదకి రావడం, వివిధ రకాలుగా బ్రేక్ పడడం జరిగింది. మొత్తానికి ఇప్పటికీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక ప్రకటన అనేది వచ్చేసింది. ఇక డైరెక్ట్గా ఇక ఆయనకి రాజకీయాల్లో ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు? జ్యోతి, ఆయన రాజకీయ ప్రభావం అనేది ఇప్పటికే ఆయన చాలా సార్లు చెప్తూ వచ్చాడు. అంటే ఒకసారి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి గత ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని పార్టీ కోసం త్యాగం చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఉంటుందని అనుకున్న తరుణంలో దాన్ని కూడా వేరే వారికి త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్షణంలోనే అప్పుడు నాగబాబు ఎక్కడ కూడా తమ్ముడు ఏదైతే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే ముందుకెళ్తాను తప్ప ఎక్కడ కూడా పార్టీని వదిలి వెళ్ళే ప్రసక్తి ఉండదు. పార్టీ కనుసన్నల్లోనే తను ఉంటానంటూ కూడా ఆ రోజున చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ రావడం, ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇంకా ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి ఆయనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఆ ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి ప్రెషర్ని కాస్త తగ్గించే విధంగా కూడా ఆయన అడుగులు ముందుకు వేయాలని గతం నుంచి కూడా తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉండాలని కూడా ఆయన ఈ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరినప్పటి నుంచి కూడా అదే విధంగా పార్టీ కార్యకలాపాల్లో కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుంటేనే అటు పార్టీ వ్యవహారాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రజలకి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఆ సేవ చేసే భాగ్యంలోనే ఆ మంత్రి పదవి కావచ్చు, ఇటు ఎమ్మెల్సీగా కావచ్చు, ఏదో అంటే ఎమ్మెల్సీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మంత్రి పదవి కూడా ఇస్తే ఇంకా దూచుకుపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నాగబాబు కాబట్టి ఇంకా మరింత దూచుకుపోతూ ప్రజలకు సేవ చేసి పార్టీకి మరింత బలోపేతం చేసే విధంగా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మంత్రి పదవికి తగు న్యాయం చేశాడు, లేదు ఎమ్మెల్సీ పదవికి తగు న్యాయం చేశాడు అనే విధంగా ఆయన తెచ్చుకోవాలని కోరికతో ఆయన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన ప్రజాక్షేత్రంలో ఇంకా అప్పటికే ఆయన సినిమాలకు స్వస్తి చెప్పడం, కొన్ని టీవీ షోలకు అన్నిటికీ కూడా స్వస్తి చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మీద ప్రజాక్షేత్రంలో ఆయన ఉండి కేవలం రాజకీయ పరంగానూ అదేవిధంగా ప్రజలకు సేవ చేద్దాం మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.